రైతులను గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బకాయిలను కూటమి సర్కార్ చెల్లించిందని గుర్తు చేశారు ఆయన. ఈ సందర్భంగా ప్రముఖ కవి గుంటూరు శేషాంధ్ర శర్మ రాసిన పంక్తులను ఉదహరించారు పవన్ కళ్యాణ్. కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నాకు ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1674 కోట్లు చెల్లించకపోతే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అది కాకుండా అది పే చేసిన తర్వాత దాని తర్వాత 10,650 కోట్లు 7.37 లక్షల రైతాంగానికి 24 గంటల్లోనే 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది.